శ్రీమాత్రే నమః. ఓం నమో శ్రీ లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాం కురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్రగంగాధరం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీ వరలక్ష్మీస్య ప్రసన్నా మమ సర్వదా. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. శ్రీమాత్రే నమః. ఈ విజయవాడ నగరంలో బావాజీపేటలో స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం నందు ప్రతి సంవత్సరము కూడా జనవరి 23వ తారీఖు నుంచి ప్రారంభమై ఒక వారం రోజుల పాటుగా అత్యంత వైభవోపేతంగా బ్రహ్మోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు. మొదటి రోజున అమ్మవారికి విశేషమైనటువంటి పంచామృత అభిషేకము, అనంతరము మరుసటి రోజున లక్ష్మీనారాయణ హోమము, అలాగే లక్ష్మీనారాయణ కళ్యాణ మహోత్సవము, అనంతరము లక్ష పుష్పార్చన కార్యక్రమం, సుమారుగా 5,000 మందికి అన్నదాన కార్యక్రమము, అలాగే ఎంతో వైభవోపేతంగా అంగరంగ వైభవంగా స్వామివారి అమ్మవారి యొక్క దివ్య రథోత్సవము, అనంతరం అన్నదాన కార్యక్రమము, పవలింపు సేవ కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవోపేతంగా ప్రతి ఏటా కూడా మన బావాజీపేటలో వెలిసినటువంటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం నందు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా అమ్మవారి దేవస్థానంలో స్వయంభూగా ప్రతిష్టాపన 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఎంత వైభవోపేతంగా నిర్వహించారు. అలాగే నిన్నటి నుంచి కూడా అమ్మవారి యొక్క శ్యామల నవరాత్రులు ప్రారంభం సందర్భంగా శుక్రవారాన్ని పురస్కరించుకుని జగదంబ అయినటువంటి మహాలక్ష్మీదేవికి శ్రీ సూక్త ప్రకారంగా అమ్మవారికి నిత్యము జరిగేటటువంటి పంచామృత అభిషేకము, అనంతరం కుంకుమార్చన, పుష్పార్చన, అలాగే సాయంకాలం వేళలో అమ్మవారికి విశేషంగా ఇవ్వబడేటువంటి విశేషమైన నవరాత్రి హారతులు కూడా ఎంతో వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. ఒక పండుగనే కాదు, ప్రతి మాసము కూడా విశేషించి పౌర్ణమికి కానీ అమావాస్యకి కానీ విశేష తిథుల్లో అమ్మవారు జగదంబ మనందరి చేత కూడా విశేషమైన పూజలన్నీ కూడా మన చేత జరిపించుకుని ఆ జగదంబ కృపని మన భక్తులందరి చేత కూడా పాత్రలు అవుతున్నారన్నమాట. ఎంతో వైభవమైన మహా దివ్యక్షేత్రం ఈ బావాజీపేటలో వెలిసినటువంటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి క్షేత్రం, స్వయంభూగా వెలిసినటువంటి మహా వైభవోపేతమైనటువంటి క్షేత్రం. అలాగే మాఘమాసాన్ని పురస్కరించుకుని అమ్మవారికి విశేషమైనటువంటి అర్చనలు కూడా నిన్నటి నుంచి కూడా ప్రారంభమైనవి. మాఘశుద్ధ పాద్యమ నుంచి కూడా ప్రారంభమై మాఘశుద్ధ అమావాస్య వరకు కూడా ఈ మాఘమాసంలో విశేషమైనటువంటి దేవీ కృపని భక్తుల యందు కురిపించడం కోసం ఆ జగదంబ ప్రతి నిత్యం కూడా వైభవోపేతంగా ఈ యొక్క కుంకుమార్చనలు కానీ విశేషమైనటువంటి పుష్పార్చనలు కానీ కూడా మన దేవస్థానం నిర్వహిస్తున్నారు స్వామి. ఇక్కడ మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని ఆ రోజున అమ్మవారికి ఒక 21 ద్రవ్యాలతో విశేషమైనటువంటి అభిషేకాలు నిర్వహిస్తారు. అనంతరం పుష్పార్చన కార్యక్రమం ఉంటుంది. అలాగే సాయంకాలం వేళలో కూడా విశేషమైనటువంటి హారతలు కూడా నిర్వహిస్తున్నారు స్వామి. అలాగే ఈ మాఘమాసంలో సూర్యనారాయణ మూర్తికి ప్రత్యేకించి విశేషంగా మాఘ సప్తమి రోజున, అలాగే రథసప్తమి అని కూడా మనకు నిర్వహిస్తున్నారు. సూర్యనారాయణ మూర్తి సాక్షాత్గా ప్రత్యక్ష భగవత్ స్వరూపం, భగవంతుడు ఉన్నాడు అని చెప్పడానికి సూర్యనారాయణ మూర్తి ప్రత్యక్ష నిరసన అన్నమాట. కంటికి కనబడేటువంటి ఏకైక భగవత్ స్వరూపం సూర్యనారాయణ మూర్తిని పురస్కరించుకుని మాఘశుద్ధ సప్తమి రోజున స్వామివారికి కూడా మన దేవస్థానం విశేషమైన అర్చనలు, అలాగే అమ్మవారికి కూడా విశేష అర్చనలు కూడా రథసప్తమి నుంచి కూడా ప్రారంభమవుతున్నాయి. అలాగే మహాశివరాత్రి జన్మానికి ఒక శివరాత్రి అన్నట్టుగా ఆ శివరాత్రి సందర్భంగా పురస్కరించుకొని ప్రతి ఏటా మాదిరిగా ఈ ఏట కూడా విశేషంగా అమ్మవారు తన చేతులతోనే స్వయంభువుగా శివలింగార్చన చేయడం మీరందరూ కూడా కనులాలను తిరిగిస్తారు. అలాగే శివరాత్రిని పురస్కరించిన ఏ ఒక మనుష్యుడే కాదు, ప్రతి ఒక్క భగవత్ స్వరూపం కూడా స్వామివారి అభిషేకం చేస్తారు కనుక శివరాత్రి రోజున మన దేవస్థానం విశేషమైన అలంకారం ఉంటుంది. అమ్మవారి తన చేతులతో స్వయంగానే అమ్మవారే శివలింగానికి అర్చన చేస్తున్నట్టుగా కూడా అలంకారం జరుగుతుంది. ఆ రోజున ఏకాదశి రుద్రాభిషేకం కూడా నిర్వహించడం జరుగుతుంది.